హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. అయితే ఇప్పుడు చాలామంది అంటున్నారు, అంటే లైక్ బెంగళూరు హైవేలో అంటే హైదరాబాద్ హైవేలో తీసుకుంటే చాలా బెటరు, చాలా ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ తీసుకుంటే మళ్ళీ ఒక 10 years పైన ఒక 5 years పైన చాలా గ్రోత్ ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. నిజమా అబద్ధం ఇది? సో బెంగళూరు హైవే ఏదైతే మీరు అన్నారో NH44 అంటారు దీన్ని. జమ్మూ కాశ్మీర్ నుంచి పైన మన ఇండియా మ్యాప్లో తీసుకుంటే కింద కన్యాకుమారి వరకు బిగ్గెస్ట్ కనెక్టివిటీ ఉన్న రోడ్డు NH44 అంటారు. ఇప్పుడు ఇది 12 lanes ఎక్స్పాండ్ అవుతుంది. ఇంత పెద్ద రోడ్డు మనకి బెంగళూరు హైవే అంటే మన షాద్నగర్ మీద నుంచి పోతుంది, మన సిటీ నుంచి తీసుకుంటే మరీ ముఖ్యంగా. సో ఈ బెంగళూరు హైవే అనేది ఏంటంటే చాలా కంఫర్టబుల్గా, చాలా స్టేబుల్గా, ఎన్ని మార్కెట్లో ఒడిదుడుగులు వచ్చినా కూడా ఈ మార్కెట్ మాత్రం ఎప్పుడు ర్యాపిడ్గా గ్రోత్ అవుతూనే పోతుంది. ఇక్కడ ఒకటేసారి బూమ్ లేదు, ఒకటేసారి డల్ కూడా లేదు. సో న్యాచురల్గా చాలా ఆర్గానిక్గా గ్రో అవుతుంది. దానికి గల రీజన్ ఏంటంటే ఈ బెంగళూరు హైవేనే పేరు. ఓకే. సెకండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా యాక్సెస్ ఈజీ ఉంటుంది ఇక్కడ నుంచి. మీరు ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి రావడానికి ఎంతైతే టైం పడుతుందో అదే టైంలో మీరు షాద్నగర్ వెళ్ళిపోతారు. సో పెద్ద డ్యూరేషన్, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, హార్డ్లీ 25 km డిస్టెన్స్. ఓకే. సో ఈ డిస్టెన్స్ అనేది సిటీకి చాలా దగ్గర ఉంది. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. 2012లోనే బిల్ గేట్స్ గారు కూడా షాద్నగర్ విజిట్ చేశారు. అందుకే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టారు అక్కడ. దీని గురించి కూడా మాట్లాడడం. సో ఎయిర్పోర్ట్ యాక్సెస్ ఉంది, ప్లస్ రోడ్ ఉంది, రైలు ఉంది, ఇది అందరికీ తెలుసు. సో ఈ 3 కనెక్టివిటీస్ ఉన్న ఏకైక హైవే ఏదైనా ఉంది హైదరాబాద్ సరౌండింగ్ అంటే దట్ ఈస్ బెంగళూరు హైవే. కాబట్టి బెంగళూరు హైవే అనేది చాలా న్యాచురల్గా, ఆర్గానిక్గా గ్రోత్ అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఏరియాలో 111 జియో ఉంటుంది. అంటే లేక్ ప్రొటెక్షన్ కోసం 1996లో ఈ జియో రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే హిమాయత్ సాగర్, గండిపేట్, ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో మనకి వీటిని ప్రొటెక్షన్ చేయడం కోసం అప్పుడు వచ్చిన జియో. ఓకే. ఇక్కడ మీకు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ ఏం కనిపించవు. 12 km రేడియస్. ఓకే. అంటే మనకి ముచ్చింతలు కావచ్చు, అక్కడ మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా చూసుకోవచ్చు, అదొకటి టెంపుల్ ప్లస్ టూరిస్ట్ ప్లేస్గా బాగా డెవలప్ అయింది. రైట్ సైడ్ తీసుకుంటే కనుక మనకి కన్హా శాంతివనం, ఇది కూడా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. కానీ చుట్టుపక్కలంతా కూడా ఏమైందంటే మొత్తం 111 జియో వల్ల పెద్ద పెద్ద హై రైజ్ కానీ పెద్ద పెద్ద మీకు డెవలప్మెంట్స్ కనిపించవు. ఈ రెండే తప్ప. కొత్తూరు నుంచి వెల్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది మళ్ళీ కొత్తూరు అనేది. సో కొత్తూరు అనేది ఏంటంటే కంప్లీట్గా ఇండస్ట్రియల్ ఏరియా కిందకి వస్తుంది. అది చుట్టూ కంపెనీస్ ఉన్నాయి, చుట్టూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి అక్కడ మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి, లైక్ PNG, జాన్సన్ అండ్ జాన్సన్, నాట్కో, LB ప్రసాద్, ఏషియన్ పెయింట్స్, తర్వాత వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కావచ్చు మేకగూడలో, తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ మనకి PNG ఉంది. PNG తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే ఏరోలైట్, నోవాస్ గ్రీన్, ఇలాంటి చాలా కంపెనీస్ చుట్టుపక్కల ఉన్నాయి. ఓకే. సో ఈ ఏరియా అంతా కూడా ఏంటంటే లెఫ్ట్ రైట్ మీరు చూసుకుంటే ఓల్డ్ హైవేలో ఉన్నాయి, ప్లస్ న్యూ హైవేలో రెండు సైడ్ కూడా చాలా డెవలప్మెంట్, చాలా కంపెనీస్ మీకు ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ వేరేవి. సో ఈ ఏరియా కూడా ఏంటంటే వెల్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇక్కడ వీళ్ళందరూ జాబ్లు చేస్తారు. రెసిడెన్షియల్ మొత్తం ఎక్కడ ఉంటారంటే షాద్నగర్, బెంగళూరు హైవేలో. సో షాద్నగర్ ఏంది కంప్లీట్లీ రెసిడెన్షియల్ జోన్. తర్వాత వచ్చేసి ఈ షాద్నగర్లో ఏంటంటే అన్ని ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఉంటాయి, లైక్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్, బ్యాంకులు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్, ఎంటర్టైన్మెంట్ ప్రతిదీ ఎక్కడ ఉందంటే షాద్నగర్లో ఉంది. షాద్నగర్ నుంచి మళ్ళీ సిటీకి రావాల్సిన అవసరం ఉండదు, అన్నీ మీకు షాద్నగర్లోనే దొరుకుతాయి. సో షాద్నగర్ అనేది పెద్ద ఏరియా. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే షాద్నగర్ అనేది ఒకప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఉండే, ఇప్పుడు రంగారెడ్డిలోకి వచ్చింది. అప్పటి నుంచి ఏమైపోయిందంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ బాగా అప్రిషియేషన్ వచ్చినాయి. అండ్ రీసెంట్ టైంలో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎప్పుడైతే ఈ రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయిందో అప్పటి నుంచి ఇంకా బూమ్ స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా ఇంకా పెరగడం మొదలైంది. సో మెల్లిమెల్లిగా పెరుగుతూ 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 ఏమైపోయిందంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు ఇప్పుడు HMDA లిమిట్స్ పెంచుతామని గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. ఈ ఒక్క అనౌన్స్మెంట్తోని రీసెంట్ టైంలో తీసుకుంటే ఆ చుట్టుపక్కల ఏవైతే HMDAలో వస్తున్నాయో విలేజెస్, ఆ విలేజెస్లో చాలా ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి. ఇప్పుడైనా ప్రైజెస్ ఇంకా తక్కువ ఉన్నాయి ఈ HMDA లిమిట్స్లో. ఇప్పుడు ప్రపోజల్ అయిన రీజనల్ రింగ్ రోడ్ లోపల నెక్స్ట్ 1 to 2 yearsలో చాలా స్పీడ్గా పెరగబోతున్నాయి రేట్స్. ఓకే. ఇప్పుడు లాస్ట్ మనం చూస్తున్నాం కదా, ఒక 2-3 years నుంచి మార్కెట్ ఎంత అయితే గో డౌన్, స్లో డౌన్ అయిందో, అంటే సేల్స్ ఏ విధంగా అయితే తగ్గినాయో నెక్స్ట్ అగైన్ మళ్ళీ రాకెట్ స్పీడ్తో లేస్తాయి. ఓకే. రియల్ ఎస్టేట్ అనేది ఎవ్రీ 4 yearsకి 5 yearsకి కొంచెం స్లో డౌన్ అవుతుంటుంది, అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏంటంటే ఈ ఏరియాలో షాద్నగర్లో ఏంటంటే టూరిజంకి కూడా ఇప్పుడు బాగా స్కోప్ ఉంది, లైక్ జూ పార్క్ ఒకటి ప్రపోజల్ ఉంది. దాని తర్వాత వచ్చేసి NRSC, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో, నాసా వాళ్ళకి సంబంధించింది. అది
సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, అది రన్నింగ్లో ఉంది. ఆ తర్వాత వచ్చేసి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అని మాట్లాడినాం, 3 చోట్ల వస్తుంది వాళ్ళది. ఓకే. ఒకటి వచ్చేసి మేకాగూడ దగ్గర, కొత్తూరు దగ్గరలో ఉంటుంది. ఓకే. సెకండ్ వచ్చేసి షాద్ నగర్ ఎలికట్టాలో, రోడ్డు మీదనే ఉంటుంది. ఓకే. మీరు గూగుల్ మ్యాప్లో చూడొచ్చు, డైరెక్ట్ వెళ్ళి చూడొచ్చు. దీని తర్వాత వచ్చేసి షాబాద్ దగ్గర. షాబాద్. సో ఈ షాద్ నగర్కు ఉన్న మేజర్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కొత్తూరు అనేది బిఫోరే ఉంటుంది షాద్ నగర్కి, వెల్ ఎంప్లాయ్మెంట్ జోన్. ఇక్కడ ఏంటంటే కొన్ని జోనింగ్స్ ఉన్నాయి మళ్ళీ. సో జోన్స్, పెరి అర్బన్ జోన్స్ వల్ల పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కూడా లేవు అక్కడ, కొంచెం కమర్షియల్ డెవలప్మెంట్ తక్కువనే. షాద్ నగర్లో కమర్షియల్ డెవలప్మెంట్స్ ఎక్కువనే. ఇక్కడ సైడ్ తీసుకుంటే మనకు షాబాద్ వెల్ ఎంప్లాయ్మెంట్, అది కూడా కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి, వేల మంది ఎంప్లాయీస్ ప్రజెంట్ ఉన్నారు, రానున్న రోజుల్లో ఇది పెరగబోతుంది. అండ్ అగైన్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీ గురించి కొత్తగా మాట్లాడాల్సిన పని లేదు. ఈ ముచ్చర్ల ఫార్మా సిటీ నుంచి కాస్త ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అయినప్పటి నుంచి గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ లాగా బాగా గ్రోత్ అవుతుంది ఇప్పుడు. సో ఈ ఏరియా అంతా కూడా ఒక సైడ్, మహేశ్వరం ఒక సైడ్ డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ముందుకెళ్తే బాలానగర్, బూరుగుల దాటిన తర్వాత బాలానగర్ నుంచి నెక్స్ట్ వచ్చేసి మీకు రాజాపూర్, పోలేపల్లి, జడ్చర్ల వరకు ఎక్సలెంట్ గ్రోత్ ఉంది. ఓకే. సో ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆ రోడ్లో కనుక బస్సులు వెళ్తున్నాయి, లేదా మెయిన్ చౌరస్తాకి, ఒక జంక్షన్కి, ఒక మండల్ హెడ్ క్వార్టర్కి 5 నుంచి 10 కిలోమీటర్ రేడియస్ లోపల మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 10 years చాలా అద్భుతంగా ఉంటుంది. సో బెంగళూరు హైవేలో అనేది న్యాచురల్గా ఆర్గానిక్గా గ్రోత్ అవుతుంది. చాలా పెద్ద పెద్ద బిల్డర్స్, డెవలపర్స్ వస్తున్నారు. చాలా కంపెనీస్ ఇక్కడ వచ్చి ఎక్స్పాండ్ చేస్తున్నాయి వాళ్ళ బిజినెస్ని, వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇంకా లాంచ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి పోలేపల్లి సెజ్ వల్లనే 1,00,000 కంటే ఎక్కువ మంది జనాలు అక్కడ ఆపర్చునిటీ ఉంది. ఓకే. ఇంకా రానున్న రోజుల్లో ఈ చుట్టుపక్కల ఇంకా కంపెనీస్, ఎంప్లాయ్మెంట్ పెరగబోతుంది. కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు బెంగళూరు హైవేలో మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా రిలాక్స్గా హ్యాపీగా కొనుక్కోవచ్చు. డిటీసీపీలో అయినా, హెచ్ఎండిలో అయినా కొనవచ్చు. మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఎక్కడ కొనాలన్నా మేము సజెస్ట్ చేస్తాం.